హాయ్ గారు ఒక ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కాశ్మీర్లో శాంతి ఏర్పడింది అని చెప్పేసి మోదీ గారు అండ్ అమిత్ షా గారు ఒక సందర్భంలో చెప్పడం చూసాం. ఆ తర్వాత అక్కడ టూరిజం విపరీతంగా పెరిగిపోయింది, సినిమా షూటింగ్స్ కూడా జరగడం చూసాం. అయితే రీసెంట్గా ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ అక్కడ టూరిజం కానివ్వండి ఇదంతా కూడా తగ్గిపోవడం చూస్తున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ టూరిస్టులు అదే విధంగా యథాతథంగా వెళ్తారంటారా? ఇప్పుడు ఒక యాక్టర్ అతుల్ కులకర్ని కూడా అక్కడికి వెళ్ళి వీడియో చేసి రండి ఇక్కడ చూడండి కూడా చెప్తున్నారు. మరి టూరిజం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంది సార్ కాశ్మీర్లో? కాశ్మీర్లో గత 2-3 ఏళ్ల తర్వాత టూరిజం అనేది బాగా పీక్లోకి వెళ్ళింది. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం, అక్కడ ఎలక్షన్లు జరగడం, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం, తర్వాత అక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్లని కూడా ఓపెన్ చేసింది మోడీ ప్రభుత్వం. ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ల్యాండ్స్ కొనొచ్చు, ఇవన్నీ ప్రవేశపెట్టేసరికి పెద్ద ఎత్తున ల్యాండ్స్ని అక్కడ కొనడం, అక్కడ బిజినెస్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. సో జమ్మూ కాశ్మీర్లో లైఫ్ ఒక రకంగా యథాతథంగా ఉంది. పైగా మిలిటరీ మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మనకి కాశ్మీర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇండియన్ అధీనంలో ఉన్న కాశ్మీరు, భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీర్. రెండోది పాక్ అధీనంలో ఉండే కాశ్మీరు. దాన్ని పీఓకే అని మనం పిలుస్తాము. వాళ్ళేమో ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. ఈ రెండింటికి మధ్య 1947-48 వారప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధం జరిగినప్పుడు ఎల్ఓసి అని ఒకటి గీశారు. ఆ ఎల్ఓసి అనేది మిలిటరీ రేఖ, సరిహద్దు రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి అంటే ఇది దాదాపు 700 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిజాన్ని పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లోకి పంపిస్తారు. ఇది ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉంది. దాదాపు 12,000 మంది పైన ప్రజలు ఇప్పుడు చనిపోయారు ఇప్పటివరకు. అవి కాకుండా టెర్రరిస్టులు అనేక వందల మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీన్ని మీద సీరియస్ చర్యలు తీసుకొని 370 ఆర్టికల్ తీసుకుంది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని ఓకే చేసింది. అట్లాగే కొన్ని నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ని ఒక ఓపెన్ చేయడం అనేది జరిగింది. దాంతో టూరిస్టులు పెద్ద ఎత్తున పోవడం మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ 2024లో 2,35,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. అంతకుముందు కూడా 2023లో కూడా 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్ళారు. అంటే ఈచ్ ఇయర్ 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్తున్నారు. సో ఎందుకంటే కాశ్మీర్లో అనేక ప్రదేశాలు బాగుంటాయి. రెండోది అక్కడ టూరిజం బేస్డ్ ఎకనామీని ప్రధానంగా ఉంటుంది. అంటే ట్రావెల్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అక్కడ అనేక గూడ్స్ అండ్ ఇవి కావచ్చు. టూరిస్టుల చుట్టూ ఒక మార్కెట్ మనకి ఇప్పుడు థాయిలాండ్ లాంటివి దేశాలే టూరిజం మీద బతుకుతున్నాయి. అట్లాగే కాశ్మీర్ కూడా ప్రధానంగా టూరిజం మీద ఆధారపడిన ఎకనామీ ప్రధానంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొన్న 22వ తేదీ పహల్గామ్ బైసరం మెడోస్ అంటారు దాన్ని. ఆ బైసరం మెడోస్ పహల్గామ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అది మామూలుగా అయితే జూన్ ఆ ప్రాంతంలో ఓపెన్ చేయాలి, కానీ ఈసారి ముందుగానే ఓపెన్ చేశారు. పైగా అక్కడ జనం కూడా రావడం మొదలుపెట్టారు ఓపెన్ చేయగానే. అయితే అక్కడికి ఏంటంటే రోడ్డు మార్గంగానే ఏమీ లేదు, పోనీస్ అంటారు. అంటే పొట్టి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాల మీద నుంచి రావాలి లేదా నడిచి రావాలి. నడిచి రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే కొండ అవన్నీ ఎక్కాలి. సో అలాగా మొత్తానికి జనమైతే రిస్క్ తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అది ఒక ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అనుకూలమైన ప్రాంతం. సో అందుకనే అక్కడికి వస్తున్నారు. దీని మీద టెర్రరిస్టులకు కనబడింది పాకిస్తాన్కి సంబంధించిన 2, కాశ్మీర్కి సంబంధించిన 2, 4 టెర్రరిస్టులు ముందుగా రెక్కీ చేసుకెళ్లారు. రెక్కీ చేసుకొని వెళ్ళిన విషయం కూడా వీడియోలో రికార్డ్ అయింది. ఎందుకంటే రమేష్ అనే ఒక అతను, పూణేకి సంబంధించిన అతను, కొంతకాలం ముందు ఆ ప్లేస్కి వెళ్ళి అతను వీడియో తీశాడు. అతను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో చూసుకుంటే అందులో టెర్రరిస్టులు కనిపించారు. దాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏకి, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడు ఈ టెర్రరిస్టులు క్లియర్గా ఇతను వీడియోలో కనిపించారు. అంటే వీళ్ళు ముందుగానే రెక్కీ చేసుకొని ప్లాన్ ప్రకారం అటాక్ చేశారనే విషయం అర్థమైంది. సో అటాక్ చేసిన తర్వాత 26 మందిని చంపేశారు. అందులో ఒకరు నేపాలీ టూరిస్టులు ఉన్నారు, మిగతా 25 మంది ఇండియన్ టూరిస్టులు. అందులో తెలుగు వాళ్ళు మధుసూదన్ అండ్ చంద్రమౌళి తెలుగు వాళ్ళు. సో ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా దీని ఎఫెక్టు
టూరిజం మీద పడింది. వాళ్ళ ఉద్దేశం కూడా దాన్ని చేసిన వాళ్ళు కూడా టీఆర్ఎఫ్ అంటారు. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లష్కర్-ఏ తోయిబాకి అనుబంధ సంస్థ అని చెప్తున్నారు. ఈ టీఆర్ఎఫ్ ఒక ప్రకటించింది ఇది మేమే చేశామని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మేము చేయలేదని మళ్ళీ టీఆర్ఎఫ్ నుంచి ప్రకటన వచ్చింది. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా బిగినింగ్లో టీఆర్ఎఫ్ ప్రకటన ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 80,000 మంది అవుట్ సైడర్స్ వచ్చి కాశ్మీర్లో వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టడమే మా ఉద్దేశం అని కూడా దాంట్లో అనౌన్స్ చేశారు. ప్రధానంగా హిందూస్ని అటాక్ చేయాలనేది కూడా వాళ్ళ ప్లాన్. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాశ్మీరు నార్మల్సీలో ఉంది, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ ఇంకోటి పుంజుకుంటుంది, ట్రావెల్ టూరిజం అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయింది, దీన్ని బ్రేక్ చేయాలి మనం అనేది వాళ్ళ టార్గెట్గా కనబడుతుంది. ఎకనామిక్గా దెబ్బతీయాలి. రెండవది ముస్లిం హిందువుల మధ్య గ్యాప్ని పెంచాలి. అందుకని కావాలని అడిగడిగి మీరు ముస్లింలా హిందువా నువ్వు అని అడిగి కల్మా పాడమని చెప్పి డౌట్ వచ్చినప్పుడు కల్మా పాడిచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపారు. హిందూ మగవాళ్ళని మాత్రమే, లేడీస్ని పిల్లల్ని చంపలేదు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే 90% క్యాన్సిల్ అయిపోయినాయి. రెండవది అక్కడ ఉన్న ఫ్లైట్ ఏజెన్సీలు అందరూ కూడా మామూలుగా 10,000 అట్లా ఉన్నదో టికెట్ని 50,000-60,000 పెంచేశారు. దాని మీద మళ్ళీ మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తగ్గించమని చెప్పింది. తగ్గించి నాకు 14,000 అప్పర్ ఎండ్ పెట్టారు. 40,000లో కంటే ఎక్కువ పెంచొద్దని చెప్పారు. సో దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. దేశం ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే దాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఈ టూరిజం వీళ్ళు వీళ్ళు ఏవియేషన్ వాళ్ళు చేస్తున్నారు, దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకున్న విమర్శలు వచ్చాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గానే రియాక్ట్ అయింది. అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బుకింగ్స్ అంతా క్యాన్సిల్ అయిపోయింటాయి. ఫ్లైట్లు టికెట్లు తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెంచకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. కాకపోతే కొంత గ్రీడ్ కూడా కనబడుతుంది. ఎందుకంటే మనకి వార్ ఎకనామీ అంటారు. వార్ టైంలోనే అనేక మంది ఎట్లా గ్రీడీలోకి వెళ్ళిపోయి ప్రజల్ని మోసం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా దీని మీద సినిమాలు, లిటరేచర్ అన్నీ ఉన్నాయి. మన కొడవటి గంట కుటుంబరావు కూడా దీని మీద చాలా కథలు కూడా రాశారు ఆయన. సో అలాగే వార్ ఎకనామీ ఉంటుంది, అలాగే చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఏమైంది, 90% క్యాన్సిలేషన్స్ అయిపోయినాయి, 10% మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ దాదాపు 4 ఆపరేషన్స్ కాశ్మీర్లో ఇప్పుడు మొదలైనాయి. ఈ 4 టెర్రరిస్టులను పట్టుకునే దానికి ఆపరేషన్ జరుగుతున్నాయి. పట్టుకున్నారని కూడా ఒక పుకారు వస్తుంది. ఏమైనా దాదాపు 48 టూరిస్ట్ ప్రాంతాలని మూసేసింది అక్కడ మిలిటరీ మూసేసింది. ఎందుకంటే అక్కడ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, చాలా సెన్సిటివ్ ఏరియాస్ అక్కడ అని. అయితే ఇక్కడ ఈ బేసన్ మెడోస్ ఏవైతే ఉందో దీన్ని మాత్రం మూయలేదు. సో ఎందుకంటే ఇది చనిపోయిన వాళ్ళు కాబట్టి ఏ టెర్రరిస్టులు ఏ ఉద్దేశంతో అయితే చంపారో ఆ ఉద్దేశాన్ని బ్రేక్ చేయాలంటే మనం మళ్ళీ టూరిజంలోకి అక్కడికి వెళ్ళాలని చాలామంది యాత్రికులు మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో అతుల్ కులకర్ణి, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా, మన తెలుగులో కూడా చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అడిగారు, మీరు ఏమన్నా షూటింగ్ కోసం ఇటు వచ్చారని. లేదండి, నేను షూటింగ్ కోసమో ఇంకొక దానికోసం రాలేదు, కేవలం టూరిజాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాలి, టెర్రరిస్టులని దెబ్బ కొట్టాలంటే మన గవర్నమెంట్ వాళ్ళని ఏం చేస్తుందనేది పక్కన పెడితే మనం మళ్ళీ టూరిస్టులందరూ రావాలి, భయపడకుండా ఉండాలి. మనలో భయాన్ని క్రియేట్ చేయడానికి టెర్రరిస్టులు ఈ పని చేశారు, మేము భయపడం అనేది నిరూపించాలి, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అతను ఏమంటున్నాడంటే మీరు 90%